భగవద్గీత 66వ రోజు 20వ శ్లోకం. నా జయాతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా నా భూయః అజో నిత్యః శాశ్వతో ఆయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నా అయం భూత్వా భవితా వా నా భూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. అయం ఈ ఆత్మ కదాచిత్ ఎప్పుడును నా జయాతే పుట్టదు, నా మ్రియతే వా మృతి నొందదు, నా భూత్వా లేకనే భూయః మరల భవిత నా ఉండు నదియు కాదు, ఆయాం ఈ ఆత్మ అజః పుట్టుక లేనిది, నిత్యః స్థిరమైనది, శాశ్వతః నిత్యమైనది, పురాణః అనాది అయినది, శరీరే శరీరము, హన్యమానే చంపబడుచున్నను, నా హన్యతే చావదు. ఆత్మకు చావు పుట్టుకలు లేవు. ఇది జన్మ లేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు. ది సోల్ హ్యాస్ నో బర్త్ ఆర్ డెత్. ఇట్ ఈస్ బర్త్లెస్, ఎటర్నల్, ఫర్ ఎవర్, ఏన్షియంట్. ఇట్ డస్ నాట్ డై ఈవెన్ ఇఫ్ ద బాడీ ఈస్ కిల్డ్. ఇప్పటివరకు చెప్తున్న కంటిన్యూటీలో ఆత్మనే ఎప్పటికీ నిత్యము, ఫర్ ఎవర్, శాశ్వతము, ఎటర్నల్ అని చెప్తున్నాం కదా. సో దీనికి చావు పుట్టుకలే లేవు, బర్త్ లేదు, డెత్ లేదు. బాడీ చంపబడిన అంటే బాడీ డిస్ట్రాయ్ అవ్వచ్చు కానీ సోల్ ఎప్పుడు డిస్ట్రాయ్ అవ్వదు. సోల్కి చావు పుట్టుకలే లేవు. అది ఫర్ ఎవర్, ఎటర్నల్ అండ్ చాలా చాలా పురాతనం, చాలా లాంగ్ బ్యాక్ నుంచి ఈ ఆత్మ ఒకదాని నుంచి ఒకదానికి ఇట్లా సంచరిస్తూనే ఉంది కానీ అది చావట్లేదు. అందుకే అది నిత్యమైంది, శాశ్వతమైంది. ఆత్మ చావదు కనుక ఈ అశాశ్వతమైన బాడీస్ గురించి పట్టించుకోకుండా నీ ధర్మాన్ని, నీ డ్యూటీ నువ్వు చేయని చెప్తున్నారు.